ఈరోజు ఎటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. సీతాకాంత్ని రామలక్ష్మిని కలవనీయకుండా చేయడానికి సందీప్ వాళ్ళమ్మ ప్లాన్ చేస్తుంది. మీ ఇద్దరి జాతకాలు తీసుకెళ్లి పంతులు గారికి చూపిస్తే దోషముందని చెప్పారు. అందుకు పరిహారంగా నేను నిప్పుల గుండం మీద నడవాలని నిర్ణయించుకున్నానని సీతాకాంత్తో చెప్పడంతో, ఏంటమ్మా నువ్వు ఆ రోజు నా బర్త్డే రోజు కూడా చేతిలో కర్పూరం వెలిగించుకున్నావు, ఈ రోజేమో నిప్పుల మీద నడుస్తాను అంటున్నావు, ఇలాంటివన్నీ చేయకమ్మా, నువ్వు అలా చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేనని సీతాకాంత్ చెప్పడంతో, అలాగైతే పరిహారంగా ఇంకొకటి కూడా చెప్పారు సీత. ఏందంటే నువ్వు రామలక్ష్మి 1 సంవత్సరం కాలం పాటు విడివిడిగా దూరంగా ఉండమని చెప్పారు. అలాగైతే మన సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పడంతో, ఇక రామలక్ష్మి అయితే వాళ్ళ అత్తసాయి అలాగే చూస్తూ ఉంటుంది. సీతాకాంత్ మాత్రం వాళ్ళ అమ్మకి మాటిస్తాడు. అంతే కదా, నీ ప్రాణాల కన్నా మా సంతోషం మాకు ముఖ్యం కాదమ్మా, నువ్వు కోరుకున్నట్టే మేమిద్దరం విడివిడిగా ఉంటాం సరేనా అని చెప్పి ఇక తను రామలక్ష్మి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సీతాకాంత్ తన క్యాబిన్ లో ఉంటే రామలక్ష్మి ఒక ఫైల్ తీసుకొచ్చి సైన్ పెట్టమని చెప్తూ ఉంటుంది. ఇక పేజీలు తిప్పుతూ అతనితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటే అంతలో నందిని అక్కడికి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి బయట అలాగే నిలబడి చూస్తూ ఉంటుంది. రామలక్ష్మి ఏంటి సీతాకి దగ్గరవ్వాలని చూస్తుంది, నేను దగ్గరవ్వాలని ఈ ఆఫీసులోకి వచ్చి ఇక్కడ ఉంటే తనేంటి సీతాకి దగ్గరవ్వాలని చూస్తుంది, కానీ సీతకి తనంటే ఇష్టం లేదు కదా, అయినా ఎందుకు తను అలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ తలుపు కొట్టేటప్పటికి ఇక వాళ్ళు లోపలికి రమ్మనేటప్పటికి లోపలికి వస్తుంది. సీతతో మాట్లాడుతూ మనిద్దరం లైఫ్ పార్ట్నర్స్ కదా అని అంటుంది. ఆ మాట విని రామలక్ష్మి స్టన్ అయిపోతుంది. తర్వాత నందిని సర్దుకుని, అదే లైఫ్ లో పార్ట్నర్స్ గా ఉండాలనుకుంటున్నాం కదా, అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మన కంపెనీ షేర్స్ పెరగాలన్నా, బిజినెస్ డెవలప్ అవ్వాలన్నా, బిల్డర్స్ లో మంచి నమ్మకం కలగాలన్నా కూడా మనం ఒక పని చేయాలి అంటుంది. ఏంటది అని రామలక్ష్మి అడగడంతో, నేను సీతాకాంత్ మంచి ఫోటోకి పోజ్ ఇచ్చి పేరు పొందిన మ్యాగజైన్ లో ఆ ఫోటో పడేలాగా చేసి ఇద్దరూ కలిసే బిజినెస్ చేస్తున్నారు, ఒకే కంపెనీ కింద మేమిద్దరం పనిచేస్తున్నట్లు అందరికీ తెలిసిందంటే మన షేర్స్ పెరుగుతాయి, బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది అని అంటుంది. సీతాకాంత్ మాత్రం అందుకు ఒప్పుకోకుండా, ఇప్పుడు మన బిజినెస్ బానే ఉంది కదా, ఫోటోలు అవి ఏం అవసరం లేదని అంటాడు. కానీ రామలక్ష్మి మాత్రం, నందిని గారు చెప్పింది చాలా బాగుందండి, చాలా మంచి ఐడియా, ఎందుకంటే ఇప్పుడే మీరు ఒకసారి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మన కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతినింది, ఇప్పుడు ఇలాగాన ప్రచురిస్తే మన కంపెనీ బాగా డెవలప్ అవుతుంది, ప్రజల్లో కూడా నమ్మకం కలుగుతుంది అని రామలక్ష్మి ఆ డీల్ కి ఒప్పుకుంటుంది. తర్వాత నందిని ఫోటోషూట్ ఏర్పాటు చేయడానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సీతాకాంత్ మనసులో అనుకుంటూ ఉంటాడు, నందిని నిజంగానే కంపెనీని డెవలప్ చేయడానికి వచ్చిందా లేక మరేదైనా ఉద్దేశంతో వచ్చిందా, అయినా నేను ఫ్రెండ్షిప్ కోసం తీసుకున్న ఫోటోని అంత పెద్ద ఫ్రేమ్ కట్టించి ఇంకా తన దగ్గర దాచిపెట్టుకుని ఉంది అంటే ఏమనుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. నందిని మాత్రం ఎలాగైనా సీతాకి దగ్గరగా ఉండి తన మనసులో నా స్థానం ఏంటో కనుక్కోవాలి, నా ప్రేమని సీత గుర్తించేలాగా చెయ్యాలి, అందుకు రామలక్ష్మి దగ్గరే ఉంటే అది కుదరదు, రామలక్ష్మిని సీతాకి దూరంగా ఉండేలా చేస్తే నేను అనుకున్నది సాధించవచ్చు అని తను అనుకుంటూ ఉంటుంది. సందీప్ భార్య వల్లి కూర్చొని లెక్కలేసుకుంటూ ఉంటుంది. అంతలో వాళ్ళ అత్తొచ్చి, ఏంటే టిఫిన్ పెట్టమని చెప్పాను కదా, కూర్చొని లెక్కలేసుకుంటున్నావేంటి అని అడిగేటప్పటికి, ఏం లేదు అత్తయ్య గారు, మీరు రామలక్ష్మక్కయ్యని బావగారిని దూరంగా ఉండమని చెప్పారు, నాకేమో ఆ ప్లాన్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం లేదు, ఎందుకంటే మీరు ఎన్ని ఎత్తులు వేసినా వాటిల్ని చిత్తు చేసి రామలక్ష్మక్కయ్య గెలుస్తూ ఉంది, అందుకే ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అవుతుందేమో అని నాకు డౌట్ గా ఉంది అత్తయ్య గారు అని చెప్తుంది. ఇక వాళ్ళ అత్త అయితే, ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకొకటి వేస్తాను, అది ఫెయిల్ అయితే ఇంకొకటి వేస్తాను, కానీ నేను గమ్మునే ఉండను, చివరికి నేనే గెలుస్తాను అని చెప్తూ ఉంటుంది.